ప్రైజ్ ద లార్డ్. మిత్రులందరికీ శుభాలు, వందనాలు. చిన్న మాట, కొన్నిసార్లు మనము చాలా డీప్గా లోనవుతూ ఉన్నప్పుడు మనలో ఒక ఎదురుపడే ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు? సమాజంలో కానీ, సంఘములో కానీ, ఇంట్లో కానీ ఎక్కడా నాకు వాల్యూ లేదే. చదువుకుందామనుకున్నా చదువు నాకు అబ్బట్లేదు, పని చేద్దామన్నా పనిలో నేను రాణించడం లేదు. సో నేను పుట్టింది ఎందుకు? ఎవరు చూసినా నన్ను చిన్న చూపు చూస్తున్నారు, అతి చిన్నవానిగా ఉన్నాను అని చెప్పి పలుసార్లు మనలో ప్రతి ఒక్కరము మనము ప్రశ్నలు వేసుకుని ఉంటాం. ఆ దేవుణ్ణి అడుగుంటాం, అసలు ఎందుకు పుట్టించావయ్యా అని. అయితే ఎందరు నిన్ను త్రోసివేసినా ఆ భగవంతునికి నీ పైన ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఏమండి, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఉన్నారు. ఆ 12 గోత్రాల్లో కూడా కనిష్టమైనది చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. ఆ బెన్యామీను గోత్రంలోనే నిజముగా ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తే సౌలు. ఎందుకు పనికిరాని అల్పమైన చిన్న గోత్రంలో నుంచి ఒక గొప్ప నాయకుడిని దేవుడు ఎన్నుకోలేదా? నిన్ను ఎందరు పనికివారు, నిన్ను ఎంతమంది పనికి మాలిన వాడు, పనికి మాలినది, చదువు లేనిది, అయ్యో ఎందుకు పనికిరాని స్థితిలో ఉంది, హీన స్థితిలో ఉంది, ఎందుకు పనికిరానిదని చెప్పి పలుసార్లు నిన్ను అవమానపరిచినా నిజముగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీవు ఎన్నిక లేని దానిగా నువ్వు ఉన్నావు అనంటే, ఎన్నిక లేనివాడిగా నువ్వు ఉన్నావు అనంటే నిత్యముగా రాబోయే దినాల్లో నా ప్రభు నీ పైన గొప్ప ప్రణాళిక పెట్టున్నాడు, అనేక మందికి నిన్ను దిక్సూచిగా పెట్టబోతున్నాడు అని అర్థం. సో ఇక మీద నీ యొక్క దుఃఖాన్ని కొట్టిపడవి, ఇక మీద నీలో ఉన్న ఆ బాధను పక్కకు తోసివేసి సంతోషముగా బ్రతకడానికి ప్రయత్నము చేయి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.